ఫ్రెండ్స్ 2023లో టాటా మోటార్స్ టాటా ఏస్ ఈవీని ఇండియన్ మార్కెట్లోకి ఫస్ట్ మినీ ఎలక్ట్రిక్ ట్రక్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ట్రక్ టాటా మోటార్స్ యొక్క నాయకత్వ స్థానాన్ని మరియు ఆధిపత్యాన్ని ఇండియన్ మార్కెట్లో మరోసారి అయితే నెలకొల్పిందండి. ఎలా అంటే 2005లో టాటా ఏస్ ప్రవేశపెట్టినప్పుడు రవాణాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి కదా, ఆ విధంగా అనమాట. టాటా ఏస్ ఈవీ భారతదేశంలో రద్దీగా ఉండే నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు స్థిరమైన రవాణా వాగ్దానాన్ని అయితే అందిస్తుంది. టాటా ఏస్ ఈవీ అనేది ఎంత బాగా పనిచేస్తుంది ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు చెప్తానండి. మొదటిగా 154 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. అంటే ఒక సింగిల్ ఛార్జ్లో 154 కిలోమీటర్లు అయితే ప్రయాణించవచ్చు. టాటా ఏస్ ఈవీ ₹1 ఒక కిలోమీటర్ పోతుంది. అదే నార్మల్ ఐసీ ఇంజిన్లో అయితే ఒక కిలోమీటర్ పోవడానికి ₹7 నుంచి ₹8 అయితే ఖర్చు అవుతుంది. అలాగే టాటా ఏస్ ఈవీ 600 కేజీల పేలోడ్ కెపాసిటీతో వస్తుంది. అంతేకాదండి, ఏస్ ఈవీలో ఉంది బెటర్ యాక్సిలరేషన్, నిశ్శబ్దమైన ప్రయాణం, లో మెయింటెనెన్స్ అండి. ఇది మీ భవిష్యత్ వ్యాపారానికి సరైన ఎంపిక. ఇక సేవింగ్ విషయానికి వస్తే ఏస్ ఈవీ 100 కిలోమీటర్లు నడపడానికి ₹100 ఖర్చు వస్తుంది. అదే నార్మల్ ఐసీ ఇంజిన్ నడపాలంటే ₹500 నుంచి ₹600 అయితే ఖర్చు అవుతుంది 100 కిలోమీటర్లు నడపడానికి. మరింకెందుకు ఆలస్యం, ఎలక్ట్రిక్ వాహన వినియోగ విప్లవంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజే మీ దగ్గరలో ఉన్న టాటా మోటార్స్ డీలర్ని సంప్రదించండి. టాటా ఏస్ ఈవీని టెస్ట్ రైడ్ చేయండి.